మనకి టిబియా లెగ్ బోన్ ఇరిగింది అనుకోండి, దానికి యూజువల్లీ మిడిల్లో కానీ పైన కానీ ఎక్కడైనా కానీ. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా మనకు రాడ్ వేయడం ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి ప్లేట్ కన్నా ముందు. ఎందుకంటే రాడ్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ సాలిడ్గా ఉంటుంది, మనకి వెయిట్ బేరింగ్ అర్లీగా అలౌ చేస్తుంది. ప్లస్ ఫ్రాక్చర్ సైట్ ఓపెన్ చేయకుండా చేయగలిగే ప్రొసీజర్ అదంటే మినిమం ఇన్సిషన్ సాఫ్ట్ టిష్యూ డిస్టర్బెన్స్ ఇస్తుంది. కానీ ఎటువంటి పొజిషన్ నుంచి మనం ఫ్రాక్చర్ని ఎట్లా అప్రోచ్ అవుతాం అనేది యూజువల్లీ కామన్గా చేసేది ఏంటంటే మనకి ఇన్ఫ్రాపెటలర్ రీజన్లు అంటారు. అంటే టెండన్ని స్ప్లిట్ చేసి కానీ పారాపెటలర్ అప్రోచ్లో కానీ వెళ్ళి ఈ పొజిషన్లో మనకి ఇక్కడ నుంచి జిగ్గేసి మనం గైడ్ వైర్ వేసి దాని మీద చేస్తారు. సో నార్మల్లీ ఇన్ఫ్రాపెటలర్ నేలింగ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి నీ బెండ్ చేసి చేయాల్సి వస్తుంది 90 degrees పొజిషన్, ఎక్కడ జిగ్ ఫిట్ కానీ. సో ఇది చేస్తే యూజువల్లీ మిడ్ షాఫ్ట్ ఫ్రాక్చర్స్కి పెద్దగా ప్రాబ్లం కాదు, ఎందుకంటే మనకి రిడక్షన్ అనేది స్టేబుల్గా ఉంటుంది పోదు. కానీ పై లెవెల్ అంటే ప్రాక్సిమల్గా కానీ డిస్టల్గా కానీ చేస్తే ఇన్ఫ్రాపెటలర్ నేలింగ్ కన్నా ఇంకొంచెం రీసెంట్గా చేసే ఆప్షన్ ఏంటంటే సూప్రాపెటలర్ నేలింగ్ అంటారు. అంటే మన మోకాలు చిప్ప పైనకి వెళ్ళి చేస్తారు. సో సూప్రాపెటలర్ నేల్ అనేది వచ్చేదానివల్ల మనకి నీ సెమీ ఎక్స్టెండెడ్ పొజిషన్ అంటే కంప్లీట్లీ బెండ్ చేయకుండా జస్ట్ స్లైట్లీ ఫ్లెక్స్ పొజిషన్లో చేస్తే ఒకటి ఏంటంటే రిడక్షన్ ఈజీగా మెయింటైన్ చేయగలుగుతారు, ఇంకోటి ఏంటంటే ఎక్స్రే తీయడం చేసేటప్పుడు టెక్నిక్ ఈజీ ఉంటుంది కొద్దిగా. సో సూప్రాపెటలర్ టెక్నిక్ ఎప్పుడు వాడతారు అంటే యూజువల్లీ ప్రాక్సిమల్ అండ్ టిబియా ఫ్రాక్చర్స్ కానీ డిస్టల్ అండ్ టిబియా ఫ్రాక్చర్స్ కానీ సెగ్మెంటల్ ఫ్రాక్చర్స్ కానీ అట్లాంటి వాటి. సో ఈ మధ్య వచ్చే నెయిల్స్ ఏంటంటే సమ్ టైమ్స్ వీఆర్ గెటింగ్ సంథింగ్ కాల్డ్ అన్ ఎక్స్పర్ట్ నెయిల్. సో ఎక్స్పర్ట్ నెయిల్ కానీ లేదంటే మల్టీ యాంగిల్ ఇంటర్లాకింగ్ స్క్రూస్ కానీ. సో యూజువల్లీ నార్మల్గా ఎట్లుంటుంది అంటే మనకి మీడియల్ టు లాటరల్ 2 screws ఉంటాయి మనకి జిగ్లో. సో ఆ 2 screws వల్ల ఏమైందంటే మనకి కొన్ని డైరెక్షన్స్ స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. సో మనకి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉంటే మనకి ఇంకా స్క్రూస్ హయ్యర్ ఉంటాయి, ప్లస్ స్టెబిలిటీ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో హయ్యర్ అండ్ టిబియా ఫ్రాక్చర్స్కి మనకి లోవర్ అండ్ టిబియా ఫ్రాక్చర్స్కి ఏదైతే మనము ఇంతకుముందు నెయిల్ చేయడం కష్టం ఉంటుందో సూప్రాపెటలర్ నెయిలింగ్ ద్వారా అది ఈజీ ఉంటుంది. థ్యాంక్ యూ.